సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. వెబ్సైట్ లో క్లియర్ గా పొందుపరిచారు. ఇవాళ కాదు, ఒక దాదాపు 7-8 నెలల క్రితం పెట్టారు. కానీ అధికారులకు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వలేదు అనేది ఒక మాట. కాదు, అధికారులు నిజంగా చేయకపోతే మేము తప్పనిసరిగా వారితో మాట్లాడతాం. కానీ అది ఎవరితో చేశారో వివరాలు ఇమ్మనండి. అధ్యక్ష వివరాలు ఇస్తే తప్పనిసరిగా వారితో మాట్లాడతాం. తర్వాత ఇస్తారు. సభలో ఇవ్వడం బాగుండదు. కానీ ప్లీజ్ ప్లీజ్ ఇంక వదిలేండి. ఓకే 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 సార్ కూర్చోండి కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి సార్ ప్లీజ్. ప్రశ్న వేసింది నేను అధ్యక్ష. చెప్పండి మీకు ఏం కావాలి చెప్పండి. ప్రశ్న నేను వేశాను. ఓకే. హౌస్ లో ఎవరైనా దాని మీద మాట్లాడే సంప్రదాయం ఉంటే హౌస్ లో ప్రశ్న నేను వేశాను. ప్రశ్న నాకు మీరు మంత్రి గారు సమాధానం ఇచ్చారు. కానీ మిగతా సభ్యులు అందరూ కూడా ఇంటర్ఫీర్ అవుతున్నారు. రేపు ప్రతి ప్రశ్నలోనూ ఈ విధంగా ఇంటర్ఫీర్ చేయడానికి అవకాశం ఉంటే పరిశీలించండి అధ్యక్ష. ఏముండదు. కానీ ఆయన పెట్టుబడి పెడుతున్నారు 200 కోట్లు అని చెప్పినప్పుడు వినండి వీర్రాజు గారు, మీరు పెద్దలు అర్థం చేసుకోవాలి. మీరు పెద్దలు అర్థం చేసుకోవాలి. 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం మా ఇన్వెస్ట్మెంట్, కనుక మాకు రెస్పాన్స్ లేదని చెప్పినప్పుడు దాన్ని ఎలా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే అది ఎలా చేస్తే దాన్ని మీరు రేపొద్దున్న ఎవరైనా ఇన్వాల్వ్ చేస్తారని అడిగేదానికి అర్థం లేదు. నా ప్లీజ్ 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 హౌస్ లో అడుగుతారు ఆయన వ్యాపారం చేయాలి. సార్ ప్లీజ్ కూర్చో. క్వశ్చన్ నెంబర్ 14324 నాదండ్ల మనోహర్ గారు. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున సమాధానం అందిస్తున్న అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న 990 గ్రంథాలయాల్లో సుమారు 839 గ్రంథాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి అధ్యక్ష. అయితే అక్టోబర్ 28, 1981 తేదీన విద్యాశాఖ GOMS 1217 ద్వారా జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రతి సంవత్సరం ఇంటి పన్నుపై ప్రతి రూపాయికి 8 పైసలు గ్రంథాలయం